షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నేను నిజం చెప్తే అందరి గుండెల్లో ఓ భయం పెరిగిపోద్ది పెద్దమ్మా. రేయ్, నువ్వు ఏదైనా చెయ్యగలిగితే చెయ్యి, లేదా వంశీ వసుంధరల పెళ్లికొచ్చి అక్షింతలు వేసి వెళ్ళు. ఇంకొక్కసారి ఇలా ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడితే నేను నీ ముందు ప్రత్యక్షమై నిన్ను చంపేస్తాన్రా. ఆ మురళిగాడికి అంత పొగరెలా వచ్చిందో అర్థమైందిరా. ఆ అపర్ణదేవి గారు, మీ చిన్న కోడల జీవితం ఇంకా నా చేతులతో ముడిపడి ఉంది. ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు తెలుసు. ముంచుకొస్తున్న ప్రమాదాన్ని మనం ఎంతసేపు తోసుకుంటూ వెళ్తాం కాంతమ్మా? కొద్దిగా జుట్టున రాయుడేమో ఊరి క్షేమం కోసం తన జుట్టు తీయించుకొని గుండు గీకిస్తానని మొక్కుకున్నాడటే. వెంటనే తూర్పు గట్టునున్న సుందరంగాడొచ్చి ఆ గుండు గీసే పని నేనే చేస్తాను అన్నట్టుంది పరిస్థితి. ఇప్పుడు లేనిపోయిన విషయాలు ఎందుకు కాంతమ్మా? ముందు వస్తున్న జోగేంద్ర గాడిని ఆపాలి. ఓసిని కడుపు చల్లగాను ఆ జోగేంద్రగాడిని ఇక్కడికి రా. మళ్ళీ నీతో ఏంటి చెప్పేది? అయినా ఓ సుందర ప్రేమ గెలిపించుకోవడానికి అందరినీ పువ్వులతో కొట్టి బొట్టలో పడేద్దాం అనుకుంటే వాళ్ళందరూ నన్ను కొబ్బరికాయలతో కొట్టి బాధ పెడుతున్నారు కాంతం. అయితే ఇప్పుడు ఏంట్రా, ఇక్కడికి వచ్చేస్తున్నావా ఏంటి? వచ్చేస్తున్నాను కాంతం. ఒరే 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 బంగారు తండ్రి కదా, ఏదో పెద్ద ఉండదాన్ని చెప్తున్నాను. ఇదిగో ఇక్కడికి రాకురా, అట్నుంచి అటే వెళ్ళిపో. నా మనవరాలి పెళ్లి ముహూర్తం నిశ్చయమైపోయిందిరా. వద్దురా, నువ్వు వచ్చి ఇప్పుడు దాని మనసులో కలకలం రేపకరా. కాంతం, నేను ఏం చెప్పాలనుకుంటున్నానో నీకేం తెలియట్లే. ఇదిగో ఒక్క నిమిషం లైన్లో ఉండు. అరే 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 పెదవా, నీకు అర్థం కావట్లేదురా తెక్క సచ్చినోడా. ఇంకో 5 నిమిషాల్లో వచ్చి వివరంగా చెప్తాను కాంతం.